నేను మీ శోభ. ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని సంఘం కన్వీనర్ గుడిత అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి అని పాలకుల నిర్లక్ష్యంతో వలస కూలీల ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తున్న ఉత్తరాంధ్ర అని సంఘం కన్వీనర్ బుడిద అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరం నందు గల అమర్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గల శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సుమారు 25,000 చెరువులు, 23.2 లక్షల ఎకరాల సారవంతమైన పంట భూములు ఉండగా కేవలం 8 లక్షల ఎకరాలకు, అది కూడా ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా చెరువులు, కాలువల ద్వారాను సాగునీరు అందుతుంది. మన దేశంలో అత్యంత పేదరికంగా ఉన్న ప్రాంతంలో ఉత్తరాంధ్ర కూడా ఉంది అనేది అనేక నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజలాల్ సెవంతి పూర్తి కావాలంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు అవసరమని జలవనరుల సాంకేతిక నిపుణుల అంచనా అని తెలిపారు. తక్షణమే ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల నిర్మాణానికి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ ప్రాంత రైతాంగానికి విశ్వాసం కలుగజేసే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగద అశోక్ డిమాండ్ చేశారు. అందుకోసం వెనుకబడిన ప్రాంత రైతు కూలీలు ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రైతు శ్రేయోభిలాషులు, కూలీలు ప్రజలంతా అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు అనకాపల్లి పట్టణంలో నిర్వహించబోయే రైతుల ప్రాంతీయ సదస్సులో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కరపత్రం విడుదల చేసిన కార్యక్రమంలో బాబు జగజ్జీవన్ రామ్ సుజలాల్ సెవంతి సాధనా సమితి నాయకులు శ్రీనివాసరావు, జానపదుల కళాకారులు బద్రి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి అని ఏఐటీయూసీ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలి అని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం అధ్యక్షుడు తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు సమయానికి ఇంక్రిమెంట్లు, లీవులు ఇవ్వాలి అని, నగర విస్తీర్ణం ప్రాతిపదికన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచి కార్మికులపై పనిభారం తగ్గించాలి అని, పీఎఫ్, ఈఎస్ఐల్లో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కనీస వేతనం 26,950 రూపాయలు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించి కార్మికులందరికీ కూడా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించి విలీన పంచాయతీ మున్సిపల్ కార్మికులకు డి డివిజన్ ఏర్పాటు చేయాలి అని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పివివిడి ప్రసాద్ రావును మంగళవారం కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గురుమూర్తి, సహాయ కార్యదర్శి పార్థసారథి, గణేష్, సోషల్ మీడియా ప్రతినిధి అరుగుల రమణ, ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళా సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్య సంస్థ వారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహిస్తుందని, విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ ఉండాలని సూచించారు. ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లాలో 8 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రముఖ కంపెనీలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కుమార్ మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకివలస గ్రామంలో దుర్గా నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. మాకివలస గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా గ్రామ దేవతలకు భవానీ స్వాములు ముర్రాటలతో చల్లదనం చేశారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భవానీ స్వాములు భారీ ఎత్తున తరలివచ్చారు. దేరసాం గ్రామంలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ ను సందర్శించిన జనసేన నాయకుడు దన్నాల రవీంద్ర. మంగళవారం దేరసాం గ్రామంలో పాఠశాల ఆవరణం నందు విద్యార్థులకు ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ ను జనసేన నాయకుడు దన్నాల రవీంద్ర సందర్శించారు. 1 సంవత్సరం నుంచి తన సొంత నిధులతో గ్రామంలో ఉన్న విద్యార్థుల కోసం ఉచితంగా ట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ లో చెప్తున్న టీచర్లకు అందించే నెలవారీ జీతాన్ని కూడా
ఆయనే ఇచ్చారు. అదేవిధంగా ట్యూషన్లో ఉన్న పిల్లలను కలిసి మాట్లాడి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీసి విద్యార్థులంతా ప్రతిరోజు ట్యూషన్కు హాజరై క్రమశిక్షణతో విద్యను నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని దన్నాన రవీంద్ర సూచించారు. కార్యక్రమంలో గ్రామ యువత మరియు జన సైనికులు పాల్గొన్నారు. శాంసంగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంసంగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరంబదూర్లో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డే నెట్ జంక్షన్ శాంసంగ్ మొబైల్ షాప్ వద్ద సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి తేజేశ్వరరావు మాట్లాడుతూ 1926 ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం శాంసంగ్ పరిశ్రమలో పనిచేస్తున్న 1800 మంది కార్మికులు చట్టబద్దంగా యూనియన్ ఏర్పాటు చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలని శాంసంగ్ యాజమాన్యాన్ని కోరినా పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. చట్టబద్దంగా 1926 ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ సమస్యల మీద కార్మిక శాఖ అధికారులు యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాల్సి పోయి తమిళనాడు ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని దక్షిణ కొరియాకు సంబంధించిన శాంసంగ్ యాజమాన్యం మీద ఒత్తిడి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు. కార్మికులు ఏర్పాటు చేసుకున్న యూనియన్ ని గుర్తించాలని, వేతనాలు పెంచాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని యాజమాన్యానికి కోరినా పట్టించుకోకపోవడంతో 1450 మంది కార్మికులు అనివార్యంగా అక్టోబర్ 9 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని అన్నారు. శాంసంగ్ పరిశ్రమలో ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు తయారు చేసే నైపుణ్యం గల కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులు కోరిన న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తక్షణమే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు కార్మిక చట్టాలు కాలరాస్తుంటే అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. ఇదే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రిఫ్రిజిరేటర్లు గానీ, అలాగే టీవీలు గానీ, వాషింగ్ మిషన్లు గానీ అనేక మంది నైపుణ్యాల కార్మికులు ఇందులో పనిచేస్తున్న కార్మికులకి ఏ ఒక్కరికి కూడా 25,000 నుంచి దాటలేదు. అదే దక్షిణ కొరియాకు సంబంధించిన ఇదే ప్లాంట్లు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి ₹1,00,000 పైగా వేతనాలు చెల్లిస్తున్నారు. అంటే భారతదేశంలో పనిచేసిన కార్మికులకు సంబంధించిన చట్టాలు అమలు చేయకపోయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవని చెప్పి మీ తాలూకా అభిప్రాయం అని చెప్పి సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న శాంసంగ్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా శాంసంగ్ యాజమాన్యం పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు ఒంటరిగా లేరని, దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులంతా వారికి అండగా ఉన్నారని ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ రోజుకు సంబంధించి ప్రభుత్వం గానీ, యాజమాన్యాలు గానీ సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈ సమస్యలు ఎట్టి చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే శాంసంగ్ కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుని పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు శాంసంగ్ కార్మికులు చేసిన పోరాటానికి అండగా రోడ్డు మీదకి వచ్చి భవిష్యత్తులో ఉద్యమాలు విస్తృతం చేస్తామని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కూడా సిఐటిగా హెచ్చరిస్తున్నాం. నా పేరు తేజేశ్వరరావు, సిఐటి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరయ్య, అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ప్రకాష్ రావు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గోవర్ధన్ రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే గౌతి శిరీష వెల్లడించారు. ఎమ్మెల్యే గౌతి శిరీష తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమం అనే అంశాన్ని స్పష్టం చేశారు. పలాస నియోజకవర్గంలో 250 కిలోమీటర్ల మేర R&B రోడ్డు ఉందని, ఆ రోడ్డుకి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, వెలుగు సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్, సచివాలయ సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకొస్తున్నట్లుగా తెలిపారు. రేపు దసరా ముందు 10వ తారీఖున మనకు దాదాపు 215 కిలోమీటర్స్ R&B రోడ్డు ఉంది. ప్రతి పని ప్రభుత్వం మీదే ఆధారపడలేము. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఆశించకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన సోదరులు, బీజేపీ పెద్దలు, వీరితో పాటు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓస్ మరియు సచివాలయ సిబ్బంది అందరితో వాళ్ళకి ఫీల్డ్లోని జంగిల్ క్లియరెన్స్ కి ఒక
శ్రీకారం చుట్టామండి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 50 కిలోమీటర్ల మేర యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు కొంతమంది ముందుకొచ్చినట్లుగా చెప్పారు. ఈ బృహత్తర బాధ్యతలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మన పలాస మన బాధ్యత. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా 3 మండలాలు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన సోదరులు, బీజేపీ పెద్దలు, సచివాలయ సిబ్బంది, అలాగే అధికారులు, ఆర్ఎన్బి అధికారులు, ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా 10వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్ఎన్బి రోడ్డుకి 2 వైపులా ఉన్న జంగిల్ క్లియరెన్స్ కి మేమందరం శ్రీకారం చుడుతున్నాము. మన ఇంటిని ఎలా శుభ్రపరుచుకుంటామో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఏపీటీపీఎస్ చైర్మన్ వజ్జబాబురావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీరకట్ల విఠలరావు, నవీన్ కుమార్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేరసాంగ్ గ్రామంలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ ను సందర్శించిన జనసేన నాయకుడు దన్నాల రవీంద్ర. మంగళవారం దేరసాంగ్ గ్రామంలో పాఠశాల ఆవరణం నందు విద్యార్థులకు ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ ను జనసేన నాయకుడు దన్నాల రవీంద్ర సందర్శించారు. 1 సంవత్సరం నుంచి తన సొంత నిధులతో గ్రామంలో ఉన్న విద్యార్థుల కోసం ఉచితంగా ట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ లో చెప్తున్న టీచర్లకు అందించే నెలవారీ జీతాన్ని కూడా ఆయనే ఇచ్చారు. అదేవిధంగా ట్యూషన్లో ఉన్న పిల్లలను కలిసి మాట్లాడి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీసి విద్యార్థులంతా ప్రతిరోజు ట్యూషన్ కు హాజరై క్రమశిక్షణతో విద్యను నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని దన్నాల రవీంద్ర సూచించారు. కార్యక్రమంలో గ్రామ యువత మరియు జన సైనికులు పాల్గొన్నారు. కిష్టప్పపేట గ్రామంలో చెవిటమ్మ తల్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం కిష్టప్పపేట గ్రామంలో చెవిటమ్మ తల్లి గ్రామదేవత పండగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు, వారి కుమారుడు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు మీనాక్షి హాస్పిటల్ అధినేత గొండు గంగాధర్ వార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఘటాలతో అమ్మవారికి ముర్రాట్లు సమర్పించారు. చుట్టుపక్కల గ్రామస్తులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిటైర్డ్ హోంగార్డుకు ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం ఆర్డీఓగా సాయి ప్రత్యూష, టెక్కలి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రూప్ 1లో మంచి ఉత్తీర్ణత సాధించి ఆర్డీఓలుగా ఎంపికైనందుకు ప్రత్యేకంగా వారిని అభినందించారు. జిల్లాలో మొదటిసారిగా ఆర్డీఓలుగా నియమితులైన ఇరువురు ప్రజలకు రెవెన్యూ పరమైన మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కోరారు. అనంతరం పరిపాలన తదితర అంశాలపై కాసేపు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సన్నద్దతపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు, అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులను గుర్తించి వాటికి సంబంధించి 249 కోట్ల రూపాయలు అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2714 పనులకు సంబంధించి ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చి అప్లోడ్ చేశామని, మిగిలినవి రానున్న రెండు రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు. ఆయా పనులకు ఎలాంటి ఇసుక కొరత లేదని, సిమెంట్ కి సంబంధించి డీలర్లతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండగ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా
13,325 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన పనులకు కలెక్టర్లే పరిపాలనా అనుమతులు ఇచ్చారని, అన్ని పనులకు 14వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు చేయించి అంతే వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 2,500 కోట్ల రూపాయలతో దాదాపు 20,000 పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ సుధాకర్, జడ్పీ సీఈఓ శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి భారతి తదితరులు సమావేశమయ్యారు. మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీఓలు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా హోంగార్డు విభాగం నందు విధులు నిర్వర్తిస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డ్ తారకేశ్వరరావును జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా దుస్సాలువతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించి ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో తక్షణ ఆర్థిక చేయూతగా 5,000 రూపాయల నగదు చెక్కును తారకేశ్వరరావుకు జిల్లా ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 20 ఏళ్లు హోంగార్డుగా విధి నిర్వహణలో నిబద్దతతో పనిచేయడం, సుదీర్ఘకాలం పాటు కేటాయించిన అన్ని విధులు అంకిత భావంతో నిర్వర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సాయం అవసరం ఉన్నా పోలీస్ శాఖ తప్పకుండా తమకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వ్యక్తిగత పరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా కలిసి తెలపాలని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ పరిపాలనాధికారి గోపీనాథ్, రమణ, కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.